శ్రీ గురవే నమః. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపద్మములకు నా నమస్కారం. నా పేరు మోక్షప్రియ, ప్రాంతం హిందూపురం. మనం తెలుసుకోబోయే వాక్యం ద్వితీయ దైవ గ్రంథంలోని మత్తయి సువార్త 6వ అధ్యాయం 7-8 వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యక్తమైన మాటలు రచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడదని వారు తలచుచున్నారు. మీరు వారి వలె ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక మునుపు మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసును. వివరం: ఇక్కడ ప్రభువు వ్యక్తమైన మాటలు విస్తరించి మాట్లాడటం దేవుని ప్రార్థనలో జరుగుతూ ఉన్నదని తెలిపాడు. ప్రభువు దృష్టిలో వ్యక్తమైన మాటలు అంటే ప్రపంచ లాభములు, ప్రపంచ వస్తువులను కోరటం అని చెప్పుచున్నారు. ఉదాహరణకు, రోగాలు నయమవ్వాలని, ఆస్తులు కావాలని, వ్యాపారం వృద్ధి చెందాలని. ఇవన్నీ తండ్రి అయిన ఆత్మ దేవునికి మనం అడగక ముందే తెలుసు. కర్మను బట్టి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అని శరీరంలో ఉన్న ఆత్మకు తెలుసు. కాబట్టి వాటి గురించి చింతన చేయవలసిన అవసరం లేదని ప్రభువు తెలిపాడు. ఆధ్యాత్మిక సూత్రం ప్రకారం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, దైవ జ్ఞానం మీద శ్రద్ధ పెట్టుకోవటం కర్మకు అతీతం. ఇలాంటి ధర్మయుక్తమైన యోగం అను ప్రార్థనను ప్రభువు చేయమన్నారు. ఇలా రైతవాణిలో ప్రభువు వాక్యం గుర్తు చేసుకోవడం దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. నమస్కారం.